బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే దిశగా వెళ్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా కల్వకుంట్ల కవితకి మరియు బీఆర్ఎస్ పార్టీకి పడడం లేదనే వార్తలకు బలం చేకూర్చే విధంగా గత కొద్ది పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ పరిణామాల దృష్ట్యా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారు అనే వార్తలు ఇప్పుడు చర్చనీయంగా అంశంగా జరుగుతూ ఉన్నాయి. ఏవైతే తెలంగాణ సింగరేణి కార్మిక గౌరవ అధ్యక్ష పదవి తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి ఇవ్వడం వెనుక చాలా కుట్ర ఉంది. ఆ కుట్ర పొందిన వారికి ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను అంటూ కల్వకుంట్ల కవిత నిన్న బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది. తరువాత జాగృతి లీడర్లు కల్వకుంట్ల కవితను కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వద్దాం, బీఆర్ఎస్ పార్టీ వీడాలి అంటూ ప్రపోజల్ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత అమెరికాలో ఉండడం వల్ల బహిరంగ లేఖలతో తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తను వచ్చిన తర్వాత పూర్తి స్థాయి సమావేశం తర్వాత తను కీలక నిర్ణయాలు తీసుకోబోతుందనే వార్తలు అయితే కనబడతా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కేటీఆర్కి కల్వకుంట్ల కవితకి మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే రాఖీ కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు. రాఖీ పండుగ కూడా కేటీఆర్ అందుబాటులో లేకుండా వెళ్ళాడు అనే వార్తలు కూడా చక్కర్లు కొట్టిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. వీటన్నిటికి కూడా బలం చేకూర్చే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అనేక పరిణామాలు అయితే కనబడుతూ ఉన్న నేపథ్యము ఇప్పుడు తెలుస్తూ ఉంది. గత కొద్ది రోజుల కిందట కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి తగాదాలు లేవు అంటూ కల్వకుంట్ల కవిత తన కొడుకు యొక్క ఏదైతే గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ కోసం అమెరికాకు వెళ్ళే సందర్భంలో కేసీఆర్ని కలిసి దీవెనలు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ సందర్భంలో కేటీఆర్ కూడా కల్వకుంట్ల కవితతో మీట్ అయిన పరిస్థితి కనబడ్డాయి. కల్వకుంట్ల కవిత కేసీఆర్ మీట్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో వివాదాలు తగ్గుతాయని భావించిన ఈ కార్యకర్తలు ఈ తగ్గకుండా తారస్థాయికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇక బీఆర్ఎస్ పార్టీలో కావాలనే కవితపై కుట్ర చేస్తూ ఉన్నారు. కావాలనే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలు నన్ను కావాలనే కుట్ర చేస్తూ ఉన్న భావన కల్వకుంట్ల కవితలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కల్వకుంట్ల కవిత అనేక సార్లు కేసీఆర్తో చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. తను లిక్కర్ స్కామ్ ఆ కేసులో తను తిహార్ జైల్లో ఉన్నప్పుడు తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తాను అని కేసీఆర్కి చెప్పాను. కేసీఆర్ వద్దని చెప్పడం వల్ల నేను రాజీనామా చేయలేదని కూడా తను కొంత వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా తను రాజీనామా చేసి జాగృతి కళాకార్యపై ఫోకస్ పెడుతుందనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి చూడాలి కల్వకుంట్ల కవిత అమెరికా నుండి వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. తను నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీ వీడి సొంత పార్టీ పెట్టుకొని ఏదైతే జాగృతి పార్టీని ముందుకు తీసుకెళ్తుందనే వాదనలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం చేస్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.